తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుడి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు. జగ్గారెడ్డి గారు, 14 ఎంపీ సీట్లు మీకు టార్గెట్గా మారే అవకాశం ఉంది. ఒకవేళ 14 ఎంపీ సీట్లు ప్రజలు మీకు ఇవ్వకపోతే 6 గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తారా చేయరా అంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ ఇచ్చిన హామీ 6 పథకాలు ప్రభుత్వం ఇవ్వండి అంటే తెలంగాణ ప్రజలు ప్రభుత్వం కాంగ్రెస్కి ఇచ్చారు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ 6 పథకాల్లో బస్సు ఫ్రీ ప్రయాణం కొనసాగుతుంది. 20 కోట్ల మంది ఇప్పటికే ప్రయాణం చేసిరు ఉచితంగా బస్సుల్లో. ఇంకా ఆరోగ్యశ్రీ నడుస్తుంది. ఇంకా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఇంకో 2 స్కీములు, ఏది 500 గ్యాసు, 200 యూనిట్లది ఫ్రీ అవుతుంది. 6 పథకాలు అమలు అవుతాయి. ఇది రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశానికి పరిపాలనలో మేము చేయాల్సిన వాగ్దానాలకు అయిపోతాయి. ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా అప్పీల్ తెలంగాణ ప్రజలతో ఏంటంటే, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని కావాలి, చెయ్యండి. చేస్తే గతంలో సోనియా గాంధీ నాయకత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఉపాధి హామీ తర్వాత గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో మీకు పనులు ఇచ్చి వాళ్ళ ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఉపాధి హామీ. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలి అని అంటే తెలంగాణ ప్రాంతం నుంచి 17 సీట్లు కాంగ్రెస్ ఎంపీలకు గెలిపియండి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అప్పీల్ చేస్తున్నాం. ఇక్కడ రాహుల్ గాంధీ గారికి ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ 17 సీట్లు ఎంపీ సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే ఇప్పటిదాకా బీజేపీ పార్టీ 9 ఏళ్లలో ఏ డీజిలు, ఏ పెట్రోలు, ఏ గ్యాసు, ఉప్పు, పప్పు, చింతపండు, ఏదైనా కానీ అల్లం గిల్లం ఏదైనా కానీ అన్ని నూనెలు, గీనెలు, బియ్యం మీద ధరలు పెంచింది. ఆ ధరలను తగ్గించే కార్యాచరణ భాగమే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. బీజేపీ దేవుని పేరు మీద, శ్రీరాముని పేరు మీద ఓట్లు వేసుకొని ప్రజలకు పరిపాలన, ధరల ద్వారా పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 17 సీట్లు ఇవ్వండి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని చేయండి మేము కోరుతున్నాం. ఇక మీకు ఇంకో డౌట్ ఏంది, ఈ కవిత కథ. కవితది ఈ యొక్క సిబిఐ ఎంట్రీ ఏంటంటే, నోటీసు అరెస్టుల ప్రచారం ఏంటంటే, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన ఏంటంటే కవితకు నోటీసులు సిబిఐ ద్వారా ఇప్పించి అరెస్టులు చేసి సింపతి కొట్టి కాంగ్రెస్కి 17 సీట్లు పోవద్దు, జాగ్రత్తలు తీసుకోవాలి, రాజకీయ లబ్ధి పొందాలని కవిత మీద ఈ నోటీసులు సిబిఐ ఎంట్రీ అయింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, మీరు తొందరపడి వాళ్ళ ట్రాప్లో పడకండి. కాంగ్రెస్కి 17 ఎంపీ సీట్లు ఇవ్వండి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని చెయ్యండి. మంచి రోజులు వస్తాయి, సుఖశాంతులతో ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు, తెలంగాణ దేశ ప్రజలందరూ అనేది కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేస్తున్నది తెలంగాణ ప్రజల దగ్గర. కవిత ఇష్యూపై బీజేపీ యూటర్న్ తీసుకుందా అంటే ఏం చెప్తారు? వాళ్ళిద్దరు అనుకోనే చేస్తారు. యూటర్న్ చేస్తారా, లెఫ్ట్ టర్న్ చేస్తారా, రైట్ టర్న్ చేస్తారా? అక్కడ అమిత్ షా, మోడీ, కేసీఆర్ ఢిల్లీలో మాట్లాడుకుంటారు. నోటీస్ ఇచ్చి ఒక హైప్ క్రియేట్ చేసి అరెస్ట్ వల్ల లాభం ఎంత, నష్టం ఎంత రాజకీయంగా చూసుకొని ఇద్దరు 2 పార్టీలు చూసుకొని అప్పుడు వాళ్ళు తీసుకుంటారు ఆ డిసిషన్. అల్టిమేట్ వాళ్ళ బీజేపీ, బీఆర్ఎస్ ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇంకా 17 సీట్లు ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతున్న భయము అక్కడ బీజేపీకి ఢిల్లీలో ప్రధానమంత్రికి భయం చుట్టుకుంది. అందుకే ఇక్కడ కవితని ఎపిసోడ్ తీసుకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్ని అడ్డం పెట్టి ఆడుతున్న ఆట. కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకవేళ ఎలక్షన్ పీరియడ్లో మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి ఉంటే మీకు 30 సీట్లు కూడా రావని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు నిజమే అంటారా? కేసీఆర్ కొడుకు. కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానం చెందిన వ్యక్తి కాదు. దేశ రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రులు ఎన్నికల తర్వాతనే చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంతే, ఇప్పుడు బీజేపీ కూడా అంతే. మరి ఎప్పుడు కూడా బీజేపీని ఎందుకు అంటలేరు? బీజేపీని కూడా అనాలి కదా, ఎందుకు అంటలేడు కేటీఆర్? ఒక కాంగ్రెస్ని ఎందుకు అంటుండు?
అంటే కేటీఆర్ కూడా బీజేపీ స్క్రిప్ట్ ఇచ్చిందే చదువుతున్నాడు. కాబట్టి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ అంటే కేసీఆర్ ఒక్కడు కాదు, ఆయన అవుతాడు. ఆయన అయితే లేడంటే కొడుకు అంటాడు, బిడ్డ అంటాడు, ఆయన అంతే కదా. కాబట్టి కాంగ్రెస్లో కూడా ఇక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు డిసైడ్ చేస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఉన్న లైన్. ఇది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఇది. కాబట్టి ఇది అవగాహన లేని రాజకీయ ప్రకటన. దీనికి వాల్యూ లేదు. కేటీఆర్ యొక్క కామెంట్కి వాల్యూ లేదు. ఇప్పుడు కారు కేవలము సర్వీసింగ్కి వెళ్ళింది, జెట్ స్పీడ్తో ముందుకు వస్తామని చెప్తున్నారు కదా. కేటీఆరే కారు సర్వీసింగ్ వెళ్ళిందని అన్నాడు. పర్మనెంట్గా సర్వీసింగ్లోనే షెడ్లోనే ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక కారు షెడ్లకించి బయటికి రాదు. ఇక అది అయితే నాకున్న కాడికైతే అది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము అందుకే ఈ పార్లమెంటులో అందుకే భయం చుట్టుకున్నది. వాళ్ళకు ఉనికి పోయింది పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకే బహుశా కేటీఆర్, కేసీఆరే మోడీతో మాట్లాడుకొని కవితకు నోటీస్ ఇస్తే కొంత హైప్ క్రియేట్ అవుతుంది. అండర్స్టాండింగ్ నోటీసులే ఇవన్నీ. షెడ్డుకి పోయిన కారు బయటికి రాదు అనేది నా అభిప్రాయం. సో తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? నా సంగతి వదిలేండి. 17 సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ఇది ఇంపార్టెంట్. ఇదే ప్రెస్ మీట్. నాది ఇంపార్టెంట్ కాదు. రాహుల్ గాంధీది ప్రధానమంత్రి కావాలి, మేము మీద 17 సీట్లు గెలవాలి. ఇదే మా లైన్. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు నేను మాట్లాడుతున్నా, పార్టీ లైన్ నేను మాట్లాడుతున్నా. మాకు 17 ఇంపార్టెంట్, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ఇది పార్టీ లైను, నేను మాట్లాడుతున్నా.